హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక 55 ఇంచెస్ సామ్సంగ్ ఎల్ఈడి టీవీ. దీని మోడల్ నెంబర్ వచ్చేసి UA55F6400 మోడల్ నెంబర్. ఇది దీంట్లో ఒక కామన్ ప్రాబ్లం అనేది చెప్పలేను. ఎల్ఈడి టీవీస్ లో అసలు మినిమం ఒక కొన్ని కామన్ ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఒకసారి మీతో అవి షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. దీంట్లో ఇది ఒక వాటర్ డ్యామేజ్, అంటే టోటల్ క్లీనింగ్ స్క్రీన్ అనేది టోటల్ వాటర్ తో అనేది క్లీన్ చేశారు. దానివల్ల వాటర్ అనేది కింద కాఫ్ లోకి వెళ్ళి స్క్రీన్ అనేది షార్ట్ అయింది. మీకు ఒకసారి వాటర్ డ్యామేజ్ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు క్లియర్, మొబైల్లో షూట్ చేస్తున్నాను కాబట్టి మేబీ క్లియర్ ఉందా లేదో ఒక డౌట్. ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, టోటల్ వాటర్ అనేది లోన్కి వెళ్ళేసి ఇలా డ్యామేజ్ చేసింది. మేబీ ఇక్కడ నేను టీవీ అనేది హోల్డ్ చేశాను ఇలా ఒక చేత్తో, మీకు చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్ ఉంది అనుకుంటా. ఇక్కడ టోటల్ వాటర్ డ్యామేజ్ అయింది, అంటే టోటల్ ఇక్కడైతే క్లియర్ ఉంది. మీకు ఇలా వాటర్ అనేది లోన్కి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది ఇంటర్నల్ షార్ట్ అయిపోయింది. మీకు ఒకసారి ఆన్ చేసి నేను చూపిస్తాను. ఆన్ చేసినప్పుడు ఇలా లైన్స్ పట్టీస్ అనేది వస్తూ ఉన్నాయి, టోటల్ రొటేషన్. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ కూడా కార్నర్ లో ఇక్కడ టోటల్ బర్నింగ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్ ఉంది అనుకుంటా. క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇలా స్క్రీన్ అనేది టోటల్ ఇలా లైన్స్ అనేది ఫామ్ అవుతా ఉన్నాయి. స్క్రీన్ అనేది రిపేర్ చేసినా కానీ మేబీ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను వేరే స్క్రీన్ అయితే కస్టమర్ సజెస్ట్ చేశాను, కొత్త స్క్రీన్. కస్టమర్ అయితే ఓకే అన్నారు. సో స్క్రీన్ అనేది రీప్లేస్ చేశాను. ఇంకోటి దీంట్లో ఎల్ఈడి టీవీస్ లో ఒక కామన్ ప్రాబ్లమ్స్ అనేది కొన్ని ఫ్యూ కామన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఒకసారి మీతో అది షేర్ చేసుకుంటాను. కొన్ని టీవీస్ లో ఆడియో మట్టికి మీకు వినిపిస్తుంది, వీడియో అనేది అవుట్పుట్ కనిపించదు. ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారు స్క్రీన్ మీద వైట్ పట్టి, ఇలా మీకు టోటల్ నార్మల్ కండిషన్ లో ఉన్నప్పుడు టోటల్ పిక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ టీవీ ఇంటర్నల్ పిక్చర్ టు ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ టైంలో మీకు పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించదు. ఓన్లీ ఆడియో మాత్రమే అవుట్పుట్ వినిపిస్తూ ఉంటుంది. వీడియో అనేది కనిపించదు, ఆడియో అనేది ఓకే ఉంటుంది. అదొకటి. ఇంకొకటి దీంట్లో స్పీకర్స్ అనేది సామ్సంగ్ దాంట్లో మెయిన్ ఇలాంటి ఇది స్పీకర్స్ అంటారు. ఈ స్పీకర్స్ కూడా ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. స్పీకర్స్ అనేది అంటే సౌండ్ అంతా డిస్టర్బెన్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే పట్ బర్బర్ అనే ఒక డిస్టర్బెన్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. మన వాల్యూమ్ పెంచే కొద్దిగా వాల్యూమ్ తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే నార్మల్గా వినిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు పవర్ మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. సెకండ్ ఇంకోటి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి రీస్టార్టింగ్. అంటే సామ్సంగ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, ప్లస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. హ్యాండెడ్ టీవీస్ లో ఇది ఒక కామన్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రజెంట్ సోనీ అని చెప్పేసి లోగో వస్తూ ఉంటుంది, మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ సోనీ అని చెప్పేసి ఆఫ్ అయిపోయి మళ్ళీ సోనీ అని చెప్పేసి మళ్ళీ రొటేషన్ 1 by 1 రీస్టార్టింగ్ ప్రాబ్లం అంటారు దాన్ని. అదొకటి. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆఫ్ పిక్చర్ అనేది, లేదంటే ఆఫ్ పిక్చర్ అనేది ఓకే ఉంటుంది. ఆఫ్ పిక్చర్ అనేది టోటల్ బ్లాంక్ గానే కనిపిస్తుంది, లేదంటే లైన్స్ అని వచ్చి ఉంటాయి, లేదంటే పిక్చర్ అనేది జంప్ అవుతూ ఉంటుంది, అంటే డబుల్ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎల్ఈడి టీవీస్ లో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్స్. ఇంకా నేను ఫేస్ చేసింది ఏంటంటే ఎల్ఈడి టీవీస్ లో వర్టికల్ గానీ హారిజంటల్ గానీ లైన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వాటర్ డ్యామేజ్ ఏమన్నా వీటిని కాఫ్ అంటారు. సైడ్ కాఫ్లు కూడా ఉంటాయి. కొన్ని మోడల్స్ కి సైడ్ కాఫ్లు ఉంటాయి, కొన్ని మోడల్స్ కి ఏమో సైడ్ కాఫ్లు ఉండవు. ఓకే, ఇది సోర్స్ బోర్డ్ కాఫ్ అంటారు వీటిని. వీటిలో కూడా ఏమైనా షార్ట్ అయినప్పుడు మనకి వర్టికల్ గానీ హారిజంటల్ గానీ లైన్స్ కనిపిస్తాయి. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్ ఉంది. ఇదేమో హారిజంటల్ లైన్స్, వర్టికల్. ఇది అంటే ఏమో వర్టికల్ ఏమో ఇలా ఉంటుంది లైన్స్, అంటే అడ్డంగా నిలువుగా లైన్స్ అనేది ఇలా వస్తుంటాయి. కొన్ని మోడల్స్ లో టోటల్ అడ్డంగా మొత్తం లైన్స్ అనేది వస్తుంటాయి. ఆ టైంలో రిపేర్ అనేది పాసిబిలిటీ చాలా తక్కువ. వీటిలో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్స్. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. మేబీ ఒకసారి వీడియోని మళ్ళీ రొటేషన్ మళ్ళీ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఎల్ఈడి టీవీస్ లో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్క్రీన్ అనేది టోటల్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కొత్త స్క్రీన్ మీకు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. టోటల్ స్క్రీన్ అనేది రీప్లేస్మెంట్ అయితే కంప్లీట్ అయింది. 55 ఇంచెస్ సామ్సంగ్ బ్రాండ్. ప్రజెంట్ అయితే వర్కింగ్ కండిషన్ ఇలా ఉంది. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టోటల్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఎంత క్లారిటీ ఉందో చూసారు కదా. న్యూ స్క్రీన్ 4K మోడల్. ఇది ఇంతకుముందు హెచ్డీ ఉంటుంది, దాన్ని 4K కింద కన్వర్ట్ చేసాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు హెచ్డీ అనే ప్యానల్స్ అనేది అవైలబిలిటీ లేదు. సో 4K ప్యానల్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.